హైదరాబాద్లో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇబ్రహీంపట్నం ఒక ప్రైమ్ లొకేషన్. ఎందుకంటే మనకి ఫోర్త్ సిటీ డెవలప్మెంట్స్ అవన్నీ కూడా మీరు వింటున్నారు. అటువంటి ఇబ్రహీంపట్నంలో అనారా ఎంక్లేవ్ అని మనకి ప్రీమియం విల్లా ప్లాట్స్లో మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీలో మనకి ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అంటే తీసుకొచ్చాను. ఈ డీటెయిల్స్ అన్ని, ఈ కనెక్టివిటీ ఎక్కడ, లొకేషన్ ఏంటి, దీంట్లో మనకి స్టార్టింగ్ ఓపెన్ ప్లాట్ ఎంత స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎండి సార్ మనతోనే ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి, దీంట్లో మనకి ఎటువంటి బ్రోకర్ ఎవరు ఉండరు, డైరెక్ట్ మీ డీల్ అనేది ఎండి సార్తోనే అవుతుంది కాబట్టి సో ఈ వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. అయితే ఈరోజు మనం అనారా ఎంక్లేవ్లో ఉన్నాము. ఒకసారి మనం డైరెక్ట్ ఎండి సార్తో డీటెయిల్స్ తెలుసుకుందాము. హలో సార్, నమస్తే. నమస్తే మ్యామ్, మైసెల్ఫ్ మైసూరారెడ్డి. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు మనకి చాలా మంచి ప్రాజెక్ట్ చూపిస్తున్నారు. ఈ లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్లీ మనకి? ఇది వచ్చేసి కంప్లీట్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ మేడం. లొకేషన్ వచ్చేసి ఇది ఇబ్రహీంపట్నం టౌన్ బేస్డ్ ప్రాజెక్ట్. ఇక్కడ సాగర్ హైవే కు విజయవాడ హైవే కు ఉన్న మధ్యలో 120 ఫీట్ ఫేసింగ్ కు మన సైట్ ఉంటుంది మేడం. ఓకే, సో మన ఎంట్రన్స్ దగ్గర 120 ఫీట్ రోడ్. మన ఎంట్రన్స్ చూశారు కదా మీరు, అది 120 ఫీట్ రోడ్ మేడం. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇది లొకేషన్ చెప్పారు కదా, ఒకసారి ఫస్ట్ మనం కనెక్టివిటీ తెలుసుకోవచ్చు సార్? ఎస్ మేడం, మీకు ఎల్బీనగర్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్బీనగర్ నుంచి మన సైట్ జస్ట్ 28 కిలోమీటర్స్. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 12 ఉంది కదా, అంటే లైక్ అక్కడ టీసీఎస్ ఆదిబట్ల టీసీఎస్, వండర్లా, ఫాక్స్కాన్ గానీ, రంగారెడ్డి కలెక్టరేట్ గానీ, అక్కడ నుంచి జస్ట్ మన సైట్ 14.5 కిలోమీటర్స్, జస్ట్ 15 మినిట్స్ మాత్రమే. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే జస్ట్ 30 మినిట్స్. తర్వాత ఇబ్రహీంపట్నం అని చెప్పాను కదా, ఇబ్రహీంపట్నం నుంచి మన సైట్ 6 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మన విజయవాడ హైవే తూప్రాన్పేట్ కు 14 కిలోమీటర్స్. అయితే మీరు ఏమంటున్నారంటే ఎంప్లాయ్మెంట్ జోన్ ఎక్కడ ఉంటుందో అక్కడ కంపల్సరీగా మనకి రెసిడెన్షియల్ జోన్ కావాలి కాబట్టి మన అనారా ఎంక్లేవ్. ఎస్ మేడం. ఓకే, అయితే దీంట్లో మనకి ఇది ఎన్ని ఎకర్స్ ప్రాజెక్ట్? ఇది టోటల్ 30 ఎకర్స్ మేడం. ఓకే, హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ విత్ 90% మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఓ వండర్ఫుల్. ఆల్మోస్ట్ సైట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది మేడం. 80% సోల్డ్ అవుట్, 20% మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఫైనల్ ఎల్పీ కూడా వచ్చింది. సూన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇళ్ళ కానుకొని మన సైట్ ఉంటుంది. అండ్ మనకి స్టార్టింగ్ స్క్వేర్ యార్డ్స్ స్టార్టింగ్ వచ్చేసి 168 స్క్వేర్ యార్డ్స్ మేడం. 168 స్క్వేర్. ఇందులో మీకు ప్రెసెంట్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఒక రెసిడెన్షియల్. సార్ ఒక స్మాల్ డౌట్, ఒకవేళ నేనే కస్టమర్, ఇప్పుడు నేను ఇక్కడ ప్లాట్ కొన్నాను, అప్రిషియేషన్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎన్ని ఇయర్స్ అవసరం లేదు మ్యామ్. ఇప్పుడు మీ ప్రెసెంట్ మా సైట్ వచ్చేసి 17,000 మేము కోట్ చేస్తున్నాం. ఫైనల్ ఎల్పీ వచ్చిందని చెప్పాను. ఫైనల్ ఎల్పీ వచ్చిందంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఎన్ఓసి రాగానే మీ కంపెనీ నుంచి 21,000 వస్తుంది బ్రోచర్ ప్రైస్. అంటే మీకు ఇమ్మీడియట్ అప్రిషియేషన్ 3,000 వచ్చినట్టు. ప్రెసెంట్ మీరు తీసుకుంటే నెక్స్ట్ మంత్ మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ 1 or 2 years లోపు ఒక 20 to 25 విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మంచి అప్రిషియేషన్ విత్ ఇన్ 2 years లోపు వస్తుంది మేడం. ఓ వండర్ఫుల్. అయితే ఇప్పుడు మనకి మెయిన్ గా చూసుకోవాల్సింది ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాక సో మనకి నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్? ఇబ్రహీంపట్నం అంటేనే ఎడ్యుకేషన్ హబ్ మేడం. అవును, దగ్గర ఇబ్రహీంపట్నంలో 15 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. గురునానక్ గానీ, సైంట్ గానీ, లైక్ శ్రీదత్త, సివిఆర్, భారత్, ఏవియన్. రీసెంట్ గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నంలో ఏవియన్ లేక్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ చేశారు. నెక్స్ట్ ఐరిష్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది వచ్చేసి కంప్లీట్ ఎడ్యుకేషనల్ హబ్, సెంట్రల్ గవర్నమెంట్ హబ్, మంచి ఎంప్లాయ్మెంట్ జోన్. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మీకు ఇది మంచి రిటర్న్స్ ఇస్తుంది మేడం. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా ఇది మంచి ప్రాజెక్ట్. అయితే ఇప్పుడు మనము మొత్తం విన్నాం డీటెయిల్స్. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ సార్, చూస్తుంటే కూడా అర్థమవుతుంది. సో మనకి ఇంటర్నల్ ఎమ్యూనిటీస్ గురించి ఒకసారి చెప్తారు? డెవలప్మెంట్ ఇది టోటల్ వచ్చేసి 30 ఎకర్స్ ఆల్రెడీ చెప్పాను. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్. ఇంటర్నల్ డెవలప్మెంట్స్ చూస్తే ఆల్ సిసి రోడ్స్, ఎంట్రన్స్ చూస్తే గ్రాండ్ ఆర్చ్ కానీ 50 feet, 40, 33, 30 feet రోడ్స్ మేడం. లైక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ హెడ్ ట్యాంక్, కృష్ణా వాటర్ పైప్ లైన్, మీకు ప్లాంట్ బోత్ సైడ్స్, రోడ్ బోత్ సైడ్స్ మీకు మంచి ప్లాంట్స్. ఈ టోటల్ 30 ఎకర్స్ లో 3 acres గా పార్క్ డివైడ్ చేసాం. పార్క్ లో కూడా మీరు చూస్తే గజూబీ కానీ, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టు, పిల్లలు ఆడుకోవడానికి స్వింగ్స్, ఒక గ్రేటర్ కమ్యూనిటీ లేకుంటుంది మేడం. కంప్లీట్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి.
మీకు ఒకవేళ మన వ్యూవర్స్ కి కమర్షియల్ ప్లాట్స్ కావాలనుకోండి. మేడం కమర్షియల్ ప్లాట్స్ ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి, ఓకే. కాకపోతే ప్రైస్ వచ్చేసి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. కమర్షియల్ ప్లాట్ వచ్చేసి మినిమం 25,000 అబోనే ఉంటుంది. ఓకే. ప్రెసెంట్ అయితే కమర్షియల్ ప్లాట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, విన్నారు కదా, కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, మనకి లొకేషన్ హైలైట్స్ చెప్పారు, అలాగే మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా చెప్పారు. సో మరి ఎక్కడ కూడా మనకి ఇటువంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత మంచిగా మనకి ఎవ్వరు కూడా ఇవ్వరండి. అండ్ అది కూడా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే విధంగా మనకైతే ఇక్కడ ఇస్తున్నారు. మళ్ళీ ఆలస్యం చేసుకోకుండా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సార్ ఒక్కసారి ఇంకా మనం బ్యాంక్ లోన్ ఇంకొకసారి చెప్తారా, ఎంత వరకు వస్తుంది అంటున్నారు? మేడం 90% బ్యాంక్ లోన్ వస్తుంది, ఏ సైట్ లో రాదు. 100% నార్మల్ గా ఓపెన్ ప్లాట్స్ అంటే ఇంతవరకు 90% అని ఎప్పుడు వినలేదు. మీ సైట్ లో ఇంత ఇస్తున్నారు ఎందుకంటే డెవలప్మెంట్ మేడం. మీరు చూస్తే మేము ఎక్కడ బీటీ రోడ్స్ వాళ్ళు ఆల్ సీసీ రోడ్స్ కానీ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని ఎక్కడ మేము కాంప్రమైజ్ కాలేదు. ఓకే. ఐడిబిఐ బ్యాంక్ తో మేము టైఅప్ అయ్యాము. మీకు 90% బ్యాంక్ లోన్ వస్తుంది. జస్ట్ మీరు 3 lakhs పే చేస్తే రిమైనింగ్ అంతా బ్యాంక్ చూసుకుంటుంది. ఓకే, అంటే మనం ఓన్లీ 3 lakhs పే చేసేసి మన ప్లాట్ ని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లోన్కి వెళ్ళాలనుకుంటే. ఓకే. ఒకవేళ అట్ ఏ టైం పేమెంట్ చేస్తే వన్ టైం పేమెంట్ స్పాట్ రిజిస్ట్రేషన్ మేడం. సో ఫైనల్ గా ఒక్కసారి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? ప్రైస్ వచ్చేసి మేము ప్రెసెంట్ అయితే 17,000 కోట్ చేస్తున్నాము. ఫైనల్ ఎల్పీ వచ్చింది, ఎన్ఓసి కోసం వెయిటింగ్. వన్స్ ఎన్ఓసి వచ్చిందంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఈ 17,000 మన వ్యూవర్స్ కోసం ఏమైనా నెగోషియబుల్ ఉందా? స్లైట్లీ పేమెంట్ డిపెండ్స్ ఆన్ పేమెంట్ మేడం, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. విన్నారు కదా, సో మనకి ఇప్పుడు రెడీ టు విల్లా కన్స్ట్రక్షన్ చేసేంత మంచి ప్రాజెక్ట్ లో వీలైతే మనకి 90% బ్యాంక్ లోన్ ఇస్తున్నారు. మీరు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఓపెన్ ప్లాట్స్ లో మనకి 90% బ్యాంక్ లోన్ అనేది రాదు, కానీ వీలైతే మనకి గ్యారంటీగా చెప్తున్నారు 90% వరకు మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. మీ దగ్గర 3 lakhs ఉన్నాయా? అయితే ఆలస్యం చేసుకోకుండా ఇబ్రహీంపట్నంలో ఎడ్యుకేషనల్ హబ్ లో మీరు ఒక ఓపెన్ ప్లాట్ ని సొంతం చేసుకోవాలంటే ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much.